రెండు ప్రేక్షకులకు నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. అవినీతిని అంతమొందించే లక్ష్యంతో అంకుశంలో తయారైందే జన్లోక్పాల్ ముసాయిదా. కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి దాని కూరలు తీసి పార్లమెంట్లో బిల్లు రూపం ఇచ్చింది. కేంద్రం తెస్తామంటున్న లోక్పాల్తో అవినీతిని కట్టడి చేయలేమని, జన్లోక్పాలే కావాలని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే ఆయన మద్దతుదారులు పట్టుపడుతున్నారు. ఇదే లక్ష్యంతో ఇప్పటికే అనేక మార్లు నిరాహార దీక్షలకు దిగారు. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు సిద్ధం కాకపోవడంతో అన్నా బృందం ఇక రాజకీయ పార్టీ వైపు దృష్టి పెట్టింది. దీనిపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరిస్తోంది. అన్నా హజారే మాత్రం పార్టీలో చేరనని, బయట నుంచి మద్దతు ఇస్తానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నా బృందం రాజకీయ పార్టీ వ్యూహం ఏంటి అనే అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు తెలకపల్లి రవి గారు, సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు; వి హనుమంతరావు గారు, రాజ్యసభ సభ్యులు, ఏఐసిసి నాయకులు; ఎం పద్మనాభరెడ్డి గారు, సుపరిపాలన వేదిక కార్యదర్శి; ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి. అవినీతిని ఎదుర్కొనే క్రమంలో అన్నా బృందం ఉద్యమ స్వరూపాన్ని మార్చుకుంది. రాజకీయ పార్టీగా ముందుకొస్తుంది. పార్లమెంటు లోపల వెలుపల అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని ప్రకటించింది. పటిష్ట లోక్పాల్ కోసం ఉద్యమం సాగిస్తున్న అన్నా హజారే బృందం చివరికి రాజకీయ ప్రత్యామ్నాయమే శరణ్యమన్న భావనకొచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ పొందకుండానే నేటి సాయంత్రం తన బృందంతో పాటు దీక్ష విరమించిన అన్నా నిజాయితీ పరులను ఎంపిక చేసి ఎన్నికల్లో గెలిపిస్తామన్నారు. బలమైన లోక్పాల్ వ్యవస్థ ఏర్పడేంత వరకు తమ పోరాటం ఆగదని అన్నా స్పష్టం చేశారు. అన్నా బృందం 10 రోజుల క్రిందట ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాని సహా 15 మంది మంత్రులను సిట్తో విచారణ జరిపించాలని, అలాగే 201 మంది ఎంపీలపై విచారణకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని, పటిష్టమైన లోక్పాల్ బిల్లు తీసుకురావాలంటూ 3 డిమాండ్లు ప్రభుత్వం ముందుంచింది. యూపీఏ సర్కార్ స్పందించకపోయినా దీక్ష విరమించాలని జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, మాజీ సైన్యాధ్యక్షుడు జనరల్ వికే సింగ్ వంటి 22 మంది ప్రముఖులు అన్నాకు విజ్ఞప్తి చేశారు. అయితే అన్నా రాజకీయ పార్టీ నిర్ణయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన వస్తోంది. అధికార వికేంద్రీకరణ, ప్రజల చేతిలో అధికారం కోసమే రాజకీయ పార్టీ అన్నది అన్నా హజారే బృందం ప్రధాన వివరణ అయింది. కాగా అన్నా బృందం రాజకీయంగా ఎంత సమగ్రత సంతరించుకుంటుందన్నదే కీలకం. రవి గారు, లోక్పాల్ లక్ష్యంతో ప్రారంభమైన ఉద్యమం ఈరోజు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా సాగుతోంది. మరి ఉద్యమ అనుభవాలతోనే పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే పార్టీ అని కాదు, వాళ్ళు ప్రత్యామ్నాయ వేదిక, రాజకీయ వేదిక అంటున్నారు. దాని స్వరూప స్వభావాలు ఏంటో మనకి ఇంకా తెలియదు. కానీ ఏదైనా నదీనాం సాగరో గతి అని ఎటువంటి ఉద్యమాలు తయారైనా, సూక్తులు ఏం చెప్పినా అంతిమంగా అది రాజకీయాల్లోనే ముగుస్తుంది. ప్రతిదీ కూడా శాసనం అనేది రావాలన్నా, చర్యలు తీసుకోవాలన్నా అది రాజకీయాల ద్వారానే సాధ్యం. ఆ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోకుండా చాలామంది ఏంటంటే ప్రారంభ ఆవేశంలో మొత్తం రాజకీయ వ్యవస్థనంతా చేసేసి, అసలు ఉదాహరణకు అన్నా బృందాన్ని మనం తీసుకుంటే పార్లమెంటు ఎందుకు పనికిరాదని రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూసాం. అందుకని అన్నా హజారే ఆయన నేపథ్యం ఏదైనా అవినీతి మీద ఉద్యమం ప్రారంభించడాన్ని అందరూ హర్షించారు. దేశవ్యాప్తంగా ఆయన ఒక ప్రతీకగా తయారయ్యారు. కానీ ఒక ఏడాది తిరక్క ముందే ఒక 3 దశల పోరాటం తర్వాత ఒక విధంగా ఆయన ప్రారంభంతో పోలిస్తే ఇప్పుడు ముగింపు పేలవంగా ఉందని మనం చెప్పక తప్పదు. ఏ విధమైన ఉద్వేగం ఆయన లేవనెత్తగలిగారో దాన్ని చివరికంటా కొనసాగించలేకపోయారు. దానికి ఒక కారణం ఏంటంటే ఒక సమగ్ర దృక్పథం, వివిధ కోణాల గురించిన వాస్తవికత, రాజకీయ శక్తులను కలుపుకొని పోవడంలో, ఆ వైరుధ్యాలను ఉపయోగించుకోవడంలో వైఫల్యం, ఇవన్నీ ఉన్నాయి. ఏదైనా కానీ అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆయనతో మొదలు కాలేదు, దాంతోనే అయిపోదు కూడా. ఇంకా రాజకీయ రంగంలో ఆయన జయప్రదం అవుతారా లేదన్నది ఇప్పటికే రాజకీయ రంగం విభిన్న శక్తులతో క్రిక్కిరిసి ఉంది. అన్నా హజారే గారు ఏ రాజకీయ భావాలు, ఇప్పటివరకు అయితే ఆయన అవినీతి వ్యతిరేక పోరాటానికి ఒక సమగ్రమైన సిద్ధాంత భూమిక ఏమీ లేదు. లోక్పాల్కు సంబంధించి కూడా మరి రాజకీయ వేదిక అనేసరికి దానికి ఒక సిద్ధాంత భూమిక, విధాన ప్రాతిపదిక కావాలి. అది ఎటువంటి తీసుకొస్తారు, ఎక్కడ దానికి చోటు సంపాదిస్తారు, ఆ విధమైన శూన్యత ఉందనేది పెద్ద. రవి గారు, ఇది అన్నా హజారే గారితో ప్రారంభమైంది ఉద్యమము, కానీ అన్నా హజారే గారి వెనుక ఉన్న అన్నా బృందముది ఇప్పుడు పై చేయి అవుతుంది అన్నది మనకి కొంత కనపడుతున్నది. 2011లో అన్నా హజారే ముందుకు వచ్చారు. వాస్తవానికి అవినీతిని ఎవరు ఖండించినా ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, తెలుగులో ఒకే ఒక్కడు భారతీయుడు, ట్యాగూరు, అపరిచితుడు, ఈ చిత్రాలన్నీ అఖండ విజయం సాధించాయి. ఎందుకంటే ఇవన్నీ అవినీతి అనే సమస్యను స్పృశించాయి కాబట్టి. వాటిలో ఉన్న పరిష్కారం సహేతుకమా కాదా వేరే
వేరే విషయం. అందుకని అన్నా హజారే ఈ సమస్య తీసుకొని లోక్పాల్ అన్నప్పుడు అందరూ హర్షించారు. మీరు అన్నట్టు టీం అన్నా అంటున్నారు ఇంగ్లీష్లో, ఒక బృందం, కేజ్రీవాల్, ఆమె కిరణ్ బేడి, ఇట్లా వీళ్ళతో కూడిన ఒక బృందం. ఈ బృందం సమగ్రత లేకపోవడం కాదు, ఈ బృందంలోనే కొంతకాలం తర్వాత ఏకీకృత అవగాహన లేకుండా పోయింది. పార్లమెంట్ మీద కేజ్రీవాల్ చేసిన అసహనపూరితమైన వ్యాఖ్యలను ఎవరు హర్షించలేకపోయారు. అలాగే కాంగ్రెస్ కూడా వీళ్ళతో ఒక దశలో చాలా సమన్వయంతో చర్చలకు పిలిచి తర్వాతకు వచ్చేసరికి ఒక విధంగా వాళ్ళ మధ్య దిగ్విజయ్ సింగ్ కు అన్నా హజారేకు మధ్యలో జరిగిన మాటల యుద్ధం. అలాగే అన్నా హజారే ప్రస్తావనలు చేసేటప్పుడు ఒక దశలో మోడీని ప్రశంసించారని, లేకపోతే కర్ణాటకను విస్మరించారని ఇట్లాంటి విమర్శలు కూడా కొన్ని వచ్చాయి. అన్నీ వదిలేయండి, ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతి అవుతూ ఉంటే ఆయన మీద ఒక పెద్ద దండకం విడుదల చేయాల్సిన అవసరం ఉందా? వ్యక్తిగా ఆయన రాజకీయాలు వదిలిపెట్టి రాజ్యాంగ స్థానంలోకి వెళ్తున్నారు. అంటే అన్నా హజారే ఉద్యమంలో కూడా ఒక సమతుల్యత, సమగ్రత లోపించాయి అన్న భావన పరిశీలకులకు పూర్తిగా కలిగింది. ఇంకా అంతిమంగా రాజకీయ వేదిక ఏర్పాటు చేయాల్సిన అంటే ఒక సామాజిక రూపంలో సర్వజనుల మద్దతు కూడగట్టే స్థితి నుంచి తనకు తానుగా ఒక రాజకీయ వేదిక ఏర్పాటు చేసుకొని మద్దతు పొందే ప్రయత్నంలో ఆయన పడ్డారనిపిస్తుంది. హనుమంతరావు గారు, అన్నా బృందం రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తుందన్న వార్తలపై మీ పార్టీ కాస్త ఘాటుగానే స్పందించింది. అన్నా బృందం అసలు రూపు, అసలు రంగు బయటపడుతుంది అని అంటున్నారు. దీనిపై మీరేమంటారు? దేశంలో అవినీతి నిర్మూలించాలనే దాని మీద ఎవరికి రెండో అభిప్రాయం ఏ పొలిటికల్ పార్టీకి లేదు, ఇంక్లూడింగ్ యూపీఏ కూడా లేదు. అయితే అందులో ఉన్నటువంటి వ్యక్తులు అన్నా హజారేను వచ్చినటువంటి ఆ అడ్వాంటేజ్ను తీసుకొని ఎవరైతే గతంలో ఐఏఎస్ చేసిన వాళ్ళు, ఐపీఎస్ చేసినటువంటి వాళ్ళు ఒక్కరే నీతిపరులు, రాజకీయ నాయకులందరూ కూడా అవినీతి పరులనే పిక్చరైజేషన్ చేసి ఆఖర్లు పార్లమెంటు వ్యవస్థను కూడా తక్కువగా చేసి మాట్లాడినటువంటి సంగతి మేము చూసాం. మీ పార్టీనే ఒక దిశలో చర్చలు ప్రారంభించారు, ఇంకొక దశలో మాత్రం మేము చర్చలు చేయము అన్నారు. చూడండి, మాటల యుద్ధం అని కాదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో ఎన్నో సివిల్ సొసైటీస్ ఉన్నాయి నా లెక్క ప్రకారంగా. అయినప్పటికీ కూడా వారికి ఇచ్చినటువంటి గౌరవాన్ని ఉపయోగించుకొని డిస్కషన్లో పాల్గొంటున్నప్పుడు మొండిగా వైఖరి మేము చెప్పిందే నడవాలంటే మరి పార్లమెంట్ ఎందుకు, మేము లోక్సభ మెంబర్లు ఎందుకు, రాజ్యసభ ఎందుకు, శాసనసభ్యులు ఎందుకు? యూపీఏ ప్రభుత్వం తప్పనిసరిగా అవినీతిని నిర్మూలించాలనే దృక్పథంతో ఉన్నది. కానీ వీళ్ళేదైతే దాన్ని ఎక్కువగా లాగేసి మూడు రోజులకు ధర్నాలు, మూడు రోజులకు అంగర్ స్ట్రైక్లు చేసేసి మేము చెప్పిందే నడవాలి, మేము చెప్పిందే వేదవాక్కు. మరి నిన్నటి వరకు మీరు కూడా ఐఏఎస్లు చేశారు, ఐపీఎస్లు చేశారు, పోలీసు ఉద్యోగంలో చేశారు, ఐఏఎస్ ఆఫీసర్గా చేశారు. మరి మీరు ఇవాళ బయటికి వచ్చేసి రాజకీయ నాయకులకు నేను ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నా, ఎవరేమనుకున్నా రాజకీయ నాయకులమే దొంగలం, ఇవాళ బ్యూరోక్రాట్స్ దొంగలు గారు అనేది ఏదైతే పిక్చరైజ్ చేస్తున్నారో అది చాలా మంచి పద్ధతి కాదండి. రాజకీయ నాయకులు 5 సంవత్సరాలకు మేము ప్రజలకు పోతామండి, మాకు నిర్ణయించేది ప్రజలు మంచి తీర్పిస్తారా, చెడ్డ తీర్పిస్తారా, మంచివాడైతే గెలిపిస్తారు, లేకైతే 5 ఏళ్ల తర్వాత మనం అదే బ్యూరోక్రాట్స్కు అలాంటి ఛాన్స్ లేదు కదా. బ్యూరోక్రాట్ ఒకసారి ఉద్యోగంలో చేరిండంతా దానికి పర్మనెంట్ పెన్షన్ వస్తుంది, వాళ్లకు మాకు కంపేర్ చేయొద్దు అనేది పాయింట్. ఇలా ఎవరైతే వ్యవస్థ ఉన్నదో అన్నా హజారేను హైజాక్ ఎవరు చేస్తుండ్రు? ఎవరు? కేజ్రీవాల్ అటువంటి వాళ్ళు, లేకుంటే ఆమె కిరణ్ బేడి అటువంటి వాళ్ళు ఎవరైతే బ్యూరోక్రాటుల ఏది నడిపించిన రోజులు నడిపించి ఇక లాభం లేదు రాజకీయంగా రావాలని అన్నా హజారేను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళతోటే ఇబ్బంది వస్తుంది అనేది నా ఉద్దేశం. రాజకీయంగా అన్నా హజారే గారు పార్టీ పెడితే మాకేం అభ్యంతరం లేదు, ఎన్నో పొలిటికల్ పార్టీస్ పెడుతున్నారు, అందులో ఇది కూడా ఉన్నది. పద్మనాభరెడ్డి గారు, ఒక ఉదాత్త లక్ష్యం కోసము అన్నా బృందంతో పాటు ప్రజా సంఘాలు కూడా ఉద్యమిస్తే ప్రభుత్వం దాన్ని బేఖాతరు చేసింది. మరి ఆ నేపథ్యంలో అన్నా బృందం ఒక రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆలోచించడం వెనుక ఉద్దేశాలు ఏంటంటారు? స్టార్టింగ్లో అన్నా బృందం ఏదైతే తీసుకుందో అది ఒక స్ట్రాంగ్ లోక్పాల్ కావాలని చెప్పి, గట్టి లోక్పాల్. ఎందుకు అనవలసి వచ్చిందంటే సిస్టంలో కొన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో ఏదైనా కరప్షన్ ఉంటే విజిలెన్స్ వింగ్ అని ఉంటుంది, ఓవరాల్గా స్టేట్కి అయితే యాంటీ కరప్షన్ బ్యూరో అని ఉంటుంది, ఇంకా పెద్ద స్థాయిలో అయితే డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అని, సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని ఉంటుంది. ఇది ముఖ్యంగా బ్యూరోక్రసీకి సంబంధించింది. అయితే రాజకీయ నాయకులు కరప్షన్ చేస్తుంటే మరి దానికి ఒక గట్టి వ్యవస్థ ఉండాలన్నది ఈ లోక్పాల్ అనేది ఇప్పుడు కాదు 30 ఏళ్ళ కిందటి నుంచి వస్తూ ఉంది. 2-3 సార్లు పార్లమెంట్లోకి పోవడము మళ్ళీ రావడం ఇలా జరిగింది. సో ఒక గట్టి లోక్పాల్ కావాలా, ఎందుకంటే ఇవాళ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ
బాగా అవినీతిపరమైందని చెప్పేసి అన్నా బృందం స్టార్ట్ చేసింది. అప్పుడు అందరూ ఒక మూమెంట్ తిరిగి వచ్చింది. అన్నా హజారే అంటే ఒక వ్యక్తి అని చూడలేదు, ఒక మూమెంట్గా చూసినారు అనమాట. రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు అన్నా బృందం వారు. దాని వెనుక కారణాలు ఏంటి, దానికి ఎట్లా ఉంటుంది అన్న దాని గురించి మీరేమంటారు? అంటే 2-3 సార్లు ఇప్పుడు పార్లమెంట్లో డిస్కషన్ అయ్యి ఒక లోక్పాల్ బిల్లు మంచో చెడ్డను ఒకటి వచ్చింది. రాజ్యసభలో డెలిబరేట్గా అన్ని రాజకీయ పార్టీలు కలిసి దాన్ని రాకుండా రాత్రి 12 వరకు కూడా డిస్కషన్స్, అమెండ్మెంట్స్, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 100 అమెండ్మెంట్స్ దానికి పెట్టి ఆ బిల్ని ఆపేసినారు. ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి పోయి మళ్ళీ మొదటికి వచ్చేసింది. సో అన్నా హజారే గారి ఉద్దేశం బహుశా ఏంటంటే ఇలా సివిల్ సొసైటీ ద్వారా అయితే ఈ యొక్క అవినీతి నిర్మూలనకు దేశంలో కాబట్టి రాజకీయ వ్యవస్థ కావాలని అనుకుంటుండొచ్చు. ఏది ఏమైనా ఆయన లేవనెత్తిన ఇష్యూస్ మాత్రం చాలా మంచి. దాన్ని అక్కడికే వదిలిపెట్టకుండా సివిల్ సొసైటీస్ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. చర్చలో ఇప్పుడు స్వల్ప విరామం. నేనుండగా నీ తరం కాదురా.